ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథకు మొన్న బెయిల్ వచ్చే కదా మన సర్కారు తరపున లాయర్లు పోలీసులు బెయిల్ ఇయ్యొద్దని కోర్టు కూడా చెప్పలే. అందుకే ఆసాన్గా బయటకు వచ్చిండు భగీరథు. ఇక ఈ బెయిల్ ఎట్లా తెచ్చుకోవాలి ఏంది కథ, గివిడికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా రేవంత్ సార్దే అంటురు. గట్లెట్టనో చూద్దాం రారి. అసలు బండి భగీరథ్ కోర్టుకు ఏం చెప్పి బెయిల్ తెచ్చుకున్నాడు ఎరికేనానోలా? నాకు గిట్ల పరీక్షలున్నాయి, అవి రాసేది ఉన్నది, రాయకుంటే నా బతుకు బుగ్గిపాలు అవుతుందని చెప్పిండట. అసలే ఆడపిల్ల బతుకు బర్బాద్ అయిపోయింది. పరీక్ష ఒకసారి కాకుంటే ఇంకోసారి రాయవచ్చు కదా. కానీ ఈ మాట మన పోలీసులు మన సర్కారు లాయర్లు కోర్టుకు చెప్పలే, చుప్చాపుగానే ఉన్నారు. ఇక సర్కార్కి అభ్యంతరం లేదు కాబట్టి కోర్టు బెయిల్ ఇచ్చిందట. ఇక ఇట్లా ఫోక్సో కేసుల జైల్లో పడ్డోనికి బెయిల్ అచ్చుడుతోని చాలా మందికి కరెంటు షాట్ కొట్టినట్టయింది. లెక్కకైతే గంత జల్దిన బెయిల్ రాదు కూడా. కానీ బండి సంజయ్ కొడుకు వచ్చింది, ఇంట్లో రేవంత్ సారు చెయ్యి ఉన్నదని మొదటి సందే అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. అయితే భగీరథ్ లాయర్లు చెప్పిన పరీక్షల కథ ఇప్పుడు బయటపడుతున్నది. అసలైతే బెయిల్ కోసమే పరీక్షలు రాసేది ఉన్నదని సాకులు చెప్పిండని అంటారు. ఏంటంటే బండి సంజయ్ పుత్రరత్నం వారు బీబీఏ చదివి 3 ఏండ్ల కిందట, అంటే 2023లో ఫెయిల్ అయిపోయిండు. 3 ఏండ్ల కిందటే ఫెయిల్ అయిన మనిషికి ఇప్పుడు పరీక్షలు చాలా అర్జెంట్ అయిపోయినాయి. నాకు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయి, మే నెలలోనే గా పరీక్షలు ఉండే, అప్పుడు రాయలే, కమ్ జూన్ నెలలోనన్న రాత్తా అని కోర్టుకు చెప్పికొచ్చిండట. కాదు సప్లిమెంటరీ పరీక్షలు నెల పెడతారా నోళ్ళ? ఇక ఇది చాలదని మరి 2024లో సప్లిమెంటరీ పరీక్ష రాయలేదా? పోనీ 2025లో కూడా రాయలేదా? రాసిన ఫెయిల్ అయిందా? కానీ ఇప్పుడు రాయకుంటేనే ఈయన జీవితం ఖరాబ్ అవుతుందా? అంటే ఈ బెయిల్లనే కుట్రేషం ఉన్నది. ఇదంతా బండి సంజయ్ సారు కోసం రేవంత్ అన్న నడిపిస్తున్న డ్రామా అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇందులో కావాలనే రిలాక్స్ చేసింది. అందుకొరకే వాళ్ళు బెయిల్ ఆర్డర్ బయటికి పెడతలేరు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈరోజు మేము ఏవైతే చెప్తున్నామో అవన్నీ కూడా వాళ్ళు చెప్పాలి. మీ లార్డ్షిప్ ఈ విధంగా చేయడానికి వీలు లేదు, ఇతను మామూలు వ్యక్తి కాదు, మహీంద్రా యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులను కొట్టిన వ్యక్తి, ఈయన చూస్తే భయపడతారు. అదేవిధంగా ఇతను ఆ అమ్మాయి మీదనే ఉల్టా ఒక కేసు పెట్టిండు మీ లార్డ్షిప్ అని చెప్పి గౌరవ న్యాయమూర్తి గారిని కన్విన్స్ చేయాలి. అది కన్విన్స్ చేయకుండా మీరు బార్లో డోర్లు ఓపెన్ చేసిండు, ఆయన హ్యాపీగా బయటకు వచ్చిండు తెల్లటి ఫార్చునర్ కారులో 21 తారీఖు నాడు ఎవ్వరికి తెలియకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇవాళ ఎగ్జామ్ రాసిండు, మంచిగా రాయి ఎగ్జామ్, ఎవరొద్దన్నారు. నువ్వు కొంచెం 4 పేపర్లలో ఏదో గీకినా కూడా నీకు మార్కులు ఏమని మేమే అంటున్నాం. మేడ్చల్ మల్కార్గిరి కోర్టులో ఒక స్పెషల్ పీపీని ఎందుకు అపాయింట్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు? ఈ కేసులో ఒక సిట్ ఎందుకు వేయలేదు మీరు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు వేయలేదు? ఎందుకు మీ ఆఫీసర్లు ఆ అమ్మాయి ఇంటికి పోవడం లేదు? ఆ అమ్మాయికి 164 స్టేట్మెంట్లు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకంటే మీకు తెలుసు ఆ అమ్మాయి 164 స్టేట్మెంట్ వచ్చిన వెంటనే బండి సంజయ్ జైలుకు పోవాల్సి ఉంటుంది. కాదు ఏమనంటే కోపం కానీ బండి భగీరథది ఒక్కనే జీవితమా? మరి మోసపోయిన గోసపడ్డగా ఆడపిల్ల జీవితం కదా. మరి ఆమెకు న్యాయం ఎట్లా జరగాలి? ఈడ మన సర్కారే తప్పు చేసినోని గిట్లా ఎన్కేసుకొస్తుండే ఈ ఆడపిల్ల మనసు ఎంత తక్లీఫ్ అవుతుంది, ఆ కుటుంబం ఇంకెంత బాధపడుతుంది. ఇదేనా మన తెలంగాణలో ఆడపిల్లలకి ఇచ్చే ఇమ్మతి అని కూపానికి వస్తురు పబ్లిక్.